నమస్తే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిగ్రీ ఫిఫ్త్ సెమిస్టర్కు సంబంధించినటువంటి మోడల్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది ఒక ఆటానమస్ కాలేజీ వాళ్ళది నేను తీసుకున్నటువంటిది. జనరల్ కాలేజీ వాళ్ళకైతే 80 మార్కులకు గాను ఉండడం జరుగుతుంది. ఉస్మానియా వాళ్ళకు 80 మార్కులకు గాను ఉండడం జరుగుతుంది. పార్ట్ ఏలోనే 20 మార్కులు ఉంటాయి. పార్ట్ బిలో 60 మార్కులు యాజ్ ఇట్ ఈస్గా కామన్గానే ఉంటాయి. పార్ట్ బి అనేటటువంటిది అందరికీ ఆటానమస్ కాలేజ్ అయినా జనరల్ కాలేజ్ అయినా తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా, పాలమూరు, కాకతీయ, శాతవాహన, మహాత్మా గాంధీ, తెలంగాణ అన్ని యూనివర్సిటీలకు ఒకటే రకంగా ఉంటుంది. సో మొదట మనం షార్ట్ క్వశ్చన్లు చూద్దాం. క్రింది వాణిలో 5 ప్రశ్నలు రాయండి అని చెప్పి 5 ప్రశ్నలు 4 మార్కులతో ఉండి 20 మార్కులు ఉంటాయి అన్నమాట. సో గుర్తుంచుకోండి. పద్యం లక్షణాలను తెలపండి, గజల్ లక్షణాలను వివరించండి, వ్యాసం వికాస దశలను విశ్లేషించండి, భాషా ప్రయోగంలో తెలంగాణ భాషా చైతన్యాన్ని క్లుప్తంగా విశదీకరించండి. ఈ 4th క్వశ్చన్ మీ సొంత మాటల్లో కూడా కొంచెం రాయొచ్చు. నల్లమేల భాస్కర్ గారి టాపిక్ని హైలైట్ చేస్తూ రాయవచ్చు. పద్యం యొక్క లక్షణాలు, గజల్ యొక్క లక్షణాలు, వికాస దశలు, వ్యాసంకి సంబంధించి అధ్యయన పద్ధతులు ఏవి వాటిని వివరించండి, సమీక్షకుడి లక్షణాలు ఏమిటి వాటిని వివరించండి అని చెప్పి అన్నిటి మీద పరిచయము, లక్షణాలు, జాగ్రత్తలు, ఉపయోగాలకు సంబంధించినటువంటి టాపిక్తో వస్తుంది. ఇక విభాగం ఆ అంటే రెండో పార్ట్ బికి సంబంధించి పాటలో వస్తువు ప్రాధాన్యతను వ్యక్తీకరించండి, హైకులోని తాత్విక అనుభూతి గాఢత, తీరుతెన్నులను విశ్లేషించండి, అట్లాగే వ్యాసరచన పద్ధతిని కూలంకుషంగా వివరించండి, వ్యాసాన్ని నిర్వచించి వ్యాసం యొక్క వస్తువు రకాలను పేర్కొనండి, అట్లాగే సాహిత్య అధ్యయనం యొక్క ప్రయోజనాలను వివరించండి, పుస్తక సమీక్ష సోదాహరణంగా తెలపండి, రుబాయిని విశదీకరించండి, జానపద సాహిత్య వర్గీకరణని విశదీకరించండి అనేటటువంటివి ఇవి ఎస్ఏ క్వశ్చన్లకు సంబంధించి. ఈ జానపదంకి సంబంధించి షార్ట్ క్వశ్చన్ ఈ వీడియోలో నేను తీసుకున్నటువంటి పేపర్లో రాలేదు, కానీ మీకు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఉర్దూ కవిత రూపాలు, లఘు కవిత రూపాల నుంచి కూడా షార్ట్ క్వశ్చన్లు వస్తాయి. వ్యాసం నుంచి ఖచ్చితంగా 2 ఎస్ఏ క్వశ్చన్లు, ఒక షార్ట్ క్వశ్చన్లు లేదా 2 షార్ట్ క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంటుంది. లఘు కవిత రూపాలు, ఉర్దూ కవిత రూపాలు, జానపదం నుంచి ఖచ్చితంగా షార్ట్ క్వశ్చన్లు ఎక్కువ రిపీట్ అవుతుంటాయి. చూడడానికి ప్రయత్నం చేయండి. ఇది డిగ్రీ 5th సెమిస్టర్కి సంబంధించినటువంటి తెలుగు మోడల్ పేపర్ ఇట్లాగే వస్తుంది. చూసుకొని మీ అన్ని లెసన్లన్నీ కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతా, అక్కడ నుంచి తీసుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్. నేను మీ ధన్యవాదాలు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.